ఒక మహిళ ప్రతిరోజు 101 మట్టి శివలింగాలను తయారు చేసి పూజించేది. జీవితంలో ఊహించలేని దుఃఖం ఎదురైనా ఆమె భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చివరికి ఆమె భక్తికి పరమశివుడే ప్రత్యక్షమై శాశ్వతంగా అక్కడే నివసిస్తానని మాట ఇచ్చాడు. అసలు గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది, ఆ ఆలయం వెనుక దాగి ఉన్న అద్భుత కథ ఏమిటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు సమీపంలోని ఉన్న గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో చివరిదిగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఒక మహాభక్తురాలి అచంచల విశ్వాసం దాగి ఉంది. ఆమె పేరు గుష్మ. ఆమెకు పరమశివుడిపై అపారమైన భక్తి. ప్రతి ఉదయం ఆమె 101 మట్టి లింగాలను స్వయంగా తయారు చేసి అభిషేకం చేసి పూజించి చివరగా సమీపంలోని పవిత్ర సరస్సులో నిమజ్జనం చేసేది. ఈ పూజను ఒక్కరోజు కూడా మానేది కాదు. కాలక్రమేణా శివుని అనుగ్రహంతో ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. కుటుంబం ఆనందంగా గడుస్తుండగా అదే ఆనందాన్ని చూసి అసూయపడిన ఒక బంధువు భయంకరమైన పని చేశారు. ఒక రాత్రి గుష్మ కుమారుణ్ణి హత్య చేసి అతని శరీరాన్ని ఆమె రోజు శివలింగాలను నిమజ్జనం చేసి సరస్సులో పడేశారు. ఉదయం ఆ విషయం తెలిసిన గుష్మ కన్నీళ్లు పెట్టుకున్నా కూడా తన నిత్య పూజను మాత్రం ఆపలేదు. నా శివుడే అన్ని చూసుకుంటాడు, ఆయన సంకల్పమే జరుగుతుంది అని విశ్వసిస్తూ మళ్లీ 101 శివలింగాలను పూజించి యథావిధిగా సరస్సులో నిమజ్జనం చేసింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సరస్సు నుంచి ఆమె కుమారుడు సజీవంగా బయటకు వచ్చాడు. ఆ క్షణంలో ఆకాశమంతా దివ్యకాంతితో నిండిపోయి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు గుష్మతో ఇలా అన్నానని పురాణాలు చెప్తున్నాయి. నీ కుమారుడిని చంపిన వారిని శిక్షిస్తాను, కోరుకున్న వరం అడుగు అని అన్నాడట. కానీ గుష్మ అడిగిన వరం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం కోరలేదు. ధనం, రాజ్యం, ఐశ్వర్యం కూడా అడగలేదు. ఆమె కోరింది ఒక్కటే, ప్రభు, నన్ను మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి వచ్చే ప్రతి భక్తుడిని అనుగ్రహించడానికి మీరు శాశ్వతంగా ఇక్కడే నివసించాలి అని కోరింది. ఆమె క్షమాగుణం, నిస్వార్థ భక్తి చూసి పరమశివుడు పరమానందంతో అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. ఆ భక్తురాలి పేరు మీద మొదట ఈ క్షేత్రాన్ని గుష్మేశ్వర్ అని పిలిచేవారు. కాలక్రమేణా అదే పేరు మారుతూ గృష్ణేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని నిజమైన భక్తి అంటే ఏమిటో గుష్మ కథ ద్వారా తెలుసుకుంటారు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి అంటే కష్టాలు రాకపోవడం కాదు, ఎంతటి కష్టాలు వచ్చినా దేవుడిపై విశ్వాసాన్ని కోల్పోకపోవడం. అలాగే నిజమైన మహత్తు అంటే ప్రతీకారం కాదు, క్షమించడం. అందుకే గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, క్షమ, విశ్వాసాలకు చిరస్థాయిగా నిలిచిన దివ్య చిహ్నం.